హాయ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హ్యావ్ ఏ గ్రేట్ డే టు ఎవ్రీవన్. మనం ప్రీవియస్ క్లాస్లో సెకండ్ చాప్టర్ సమితుల్లో భాగంగా సమితులు అంటే ఏమిటి, అదేవిధంగా సమితుల్లోని రకాల గురించి తెలుసుకోవడం జరిగింది. అభ్యాసం 2.2లోని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా అభ్యాసం 2.3 కానీ అభ్యాసం 2.4లోని ప్రాబ్లమ్స్ చాలా సింపుల్ మెథడ్లో ఉండడం జరిగింది. అంటే మనం ఆ ప్రాబ్లమ్స్ని ప్రీవియస్ మెథడ్స్ ద్వారా వాటిని ఈజీగా సాల్వ్ చేయవచ్చు. కాబట్టి ఇప్పుడు మనము థర్డ్ లెసన్ బహుపదుల్లోకి వెళ్దాం. అవర్ థర్డ్ చాప్టర్ బహుపదుల గురించి మనం తెలుసుకోబోతున్నాం. థర్డ్ చాప్టర్ బహుపదులు. బహుపది ఏ ఒక వాస్తవ సంఖ్య మరియు n ఒక పూర్ణాంకమైన ఏ x⁴n రూపంలో ఉన్న పరిమిత పదాల మొత్తంగా రాయబడిన బీజీయ సమాసంను బహుపది అని అంటాం. బహుపది అని దేనిని అంటామంటే, ఏ అనేది ఒక వాస్తవ సంఖ్య, n అనేది ఒక పూర్ణాంకం అంటే ఆ పూర్ణాంకంలోని పూర్ణాంకాలు అంటే 0 నుండి స్టార్ట్ అవుతాయి, 0 నుండి స్టార్ట్ అవుతాయి. మరి ఇక్కడ ఏ x⁴n రూపంలో ఉన్న పరిమిత పదాల మొత్తంగా రాయబడిన బీజీయ సమాసంను బహుపది అని అంటున్నాం. అది ఏ రూపంలో ఉండాలా? ఏ x⁴n. ఇక్కడ ఏ అనేది స్థిర రాశి, x అనేది చరరాశి, ఇక్కడ n అనేది ఘాతాంకం. ఏ అనేది స్థిర రాశి, x అనేది చరరాశి, n అనేది ఘాతాంకం. ఈ రూపంలో ఉన్న పరిమిత పదాల మొత్తంగా రాయబడిన బీజీయ సమాసంను బహుపది అని పిలుస్తాం. ఇక్కడ బహుపది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చూద్దాం. 2x, ఇక్కడ x⁴ ఏది లేకపోతే x⁴ మనము 1 అనుకోవచ్చు. x⁴1 అంటే xకు సమానం కాబట్టి 2x. ఇక్కడ 1/3x - 4. ఇక్కడ ఈ 1/3ని మనము స్థిర రాశి అంటున్నాము, ఎక్స్ను చరరాశి అంటున్నాము, ఇది స్థిర రాశి మళ్ళీ -4. నెక్స్ట్ x² - 2x - 1. మరి బహుపదులు అనేవి ఈ విధంగా ఈ రూపాల్లో ఉంటాయి. అంటే ఏ x⁴n ఈ రూపంలో ఉండడం జరుగుతుంది. బహుపదులు కావు. మరి ఇందులో కొన్ని సమాసాలు బహుపదులు కావట. మరి అవి ఏంటియో చూద్దాం. 4x⁴1/2. మరి 4x⁴1/2 దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే 4√xగా రాస్తాం 1/2 అంటే. మరి ఈ విధంగా ఉన్న బీజీయ సమాసంను మనము బహుపది అని పిలువము, అది బహుపది కాదు. నెక్స్ట్ 3x² + 4x⁴ - 1 + 5 అంటే 3x² + 4 1/x + 5 మనము ఈ విధంగా రాస్తాం దాన్ని. కాబట్టి ఇలా 1/x ఈ రూపంలో ఉన్న బీజీయ సమాసంని మనము బహుపది అని పిలవలేము. అంటే x⁴ అనేది ఇక్కడ మనము తెలుసుకున్నాం ఏ విధంగా ఉండాలా, పూర్ణాంకమై ఉండాలి. x అనేది x⁴ ఘాతాంకం అనేది పూర్ణాంకమై ఉండాలి. పూర్ణాంకం అంటే 0 నుండి స్టార్ట్ కావాలి. 0 నుండి స్టార్ట్ అయి ఉన్న ధన సంఖ్యలను మనం పూర్ణాంకాలు అని అంటాం. కాబట్టి x⁴0 లేదా x⁴1 2 సంథింగ్ ఆ విధంగా ఉన్న సంఖ్యలని, ఆ విధంగా ఉన్న సమాసంని మనము బహుపది అంటాం. ఆ విధంగా లేకుండా పూర్ణ సంఖ్యలు అంటాం మనం. ఈ విధంగా నెగిటివ్ నంబర్స్ ఈ విధంగా ఉంటే అది బహుపది కాదు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. 4 + 1/x అంటే దీని యొక్క ఘాతాంకం మళ్ళీ 4 + x⁴ - 1. మళ్ళీ ఇది ఘాతాంకం -1 రూపంలో ఉంది కాబట్టి అది బహుపది కాదు. మరి బహుపది కావాలి అంటే ఏ అనేది ఒక వాస్తవ సంఖ్య అదే అంటే అది ధన సంఖ్య కావచ్చు, రుణ సంఖ్య కావచ్చు, 0 కావచ్చు, ఏదైనా కావచ్చు. మరియు n అనేది ఒక పూర్ణాంకమై ఉండాలి. అంటే ఆ ఘాతాంకం అనేది 0 నుండి స్టార్ట్ కావాలి.
తర్వాత అది ఏ రూపంలో ఉండాలి, ఏ ఎక్స్ పవర్ ఎన్ ఈ రూపంలో ఉంటే దాన్ని మనము ఆ బీజీయ సమాసంని బహుపది అని పిలుస్తాం. ఆ విధంగా లేకపోతే అలాంటి రూల్స్ పాటించకపోతే మరి ఆ బీజీయ సమాసంని మనం బహుపది అని పిలవము, అది బహుపది కాదు. ఇక్కడ ఇవి చేయండి. కింది సమాసాలలో ఏవి బహుపదులు ఏవి కావు కారణాలు తెలపండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ వన్ 2x⁻3. ఇక్కడ చూడండి 2 అంటే ఇది ఏ అనుకుందాం, x అంటే చరరాశి, తర్వాత పవర్ 3 అంటే ఇది ఏ x⁻n రూపంలో ఉంది కాబట్టి ఇది బహుపదియే. అవును. టూ x⁻3 అనేది బహుపది అవుతుంది. ఇక్కడ మళ్ళీ 1/x - 1. 1/x - 1 అంటే దీన్ని మనం x⁻−1 రాయొచ్చు. మరి ఎప్పుడైతే x⁻n అనేది ఈ పవర్ని మనం ఘాతాంకంని n అంటాం, ఈ n అనేది పూర్ణాంకం అయ్యే ఉండాలి. కాబట్టి ఇది పూర్ణాంకం కాదు, కాబట్టి ఈ బీజీయ సమాసం అనేది బహుపది కాదు, ఇది కాదు. థర్డ్ వన్ 4z² + 1/7. 4z². ఇది చూడండి, ఇక్కడ 4 అంటే ఏ x⁻n, ఏ x⁻n రూపంలో ఉంది. తర్వాత ఈ స్థిర రాశి అది ఏ విధంగా ఉన్నా ఓకే. ఏ అనేది వాస్తవ సంఖ్య. వాస్తవ సంఖ్య అంటే అది సహజ సంఖ్య కావచ్చు, పూర్ణాంకం కావచ్చు, పూర్ణ సంఖ్య కావచ్చు, అకర్ణీయ సంఖ్య కావచ్చు, లాస్ట్ కరణీయ సంఖ్య కావచ్చు. కానీ n మాత్రము పూర్ణాంకమై ఉండాలి. ఓకే, ఇది అవును బహుపదియే. ఇక్కడ ఫోర్త్ వన్ p⁻−2 + 1. మళ్ళీ ఇక్కడ p⁻−2 అంటే n అనేది ఇక్కడ పూర్ణాంకం కావాలి, కానీ -2 అనేది పూర్ణాంకం కాదు, కాబట్టి ఇది బహుపది కాదు. 2x⁻3 అనేది బహుపది. 1/x - 1 అనేది బహుపది కాదు. 4z² + 1/7 అనేది బహుపది. p⁻−2 + 1 అనేది బహుపది కాదు. ఓకే, బహుపది అంటే మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం. ఇప్పుడు బహుపది పరిమాణం, బహుపది యొక్క పరిమాణం అంటే ఏందో తెలుసుకుందాం. x చరరాశిలో గల బహుపది p(x) అంటే ఆ సమాసంలో చరరాశి అనేది xగా ఉంది. బహుపది p(x)లో x యొక్క గరిష్ట ఘాతాంకం p(x) బహుపది యొక్క పరిమాణం అగును. అంటే x చరరాశి గల ఒక బహుపది మనం రాసినప్పుడు అందులో గరిష్ట పరిమాణ ఘాతాంకం, గరిష్ట ఘాతాంకం ఏదైతే ఉందో x చరరాశిగా ఒక బీజీయ సమాసనం రాసినప్పుడు అందులో ఆ x యొక్క గరిష్ట ఘాతాంకంను మనం ఆ బహుపది యొక్క పరిమాణం అని అంటాం. ఆ బహుపది యొక్క పరిమాణం అవుతుంది. ఇప్పుడు సపోజ్ చూద్దాం. ఒకటి x³ + 2x² - x + 1/2. ఈ విధంగా మనము ఒక బహుపది రాస్తే ఇందులో x యొక్క గరిష్ట ఘాతాంకం ఏంది, ఇక్కడ 3. మరి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ x⁻1 అనుకుందాం 1 ఉంది. కానీ ఏదైతే గరిష్ట ఘాతాంకం ఉంటుందో ఈ గరిష్ట ఘాతాంకం దీని తరపున మనము ఈ 3ని దీని యొక్క పరిమాణం అంటాం. పరిమాణంగా పిలుస్తాము. గరిష్ట ఘాతాంకం ఏదైతే ఉంటుందో ఆ దానినే మనము ఆ బహుపది యొక్క పరిమాణం అని పిలుస్తాం. ఇక్కడ గరిష్ట ఘాతాంకం 3 కావున దీని యొక్క పరిమాణం 3. ఆ విధంగా చెప్పగలం. ఇప్పుడు ఉదాహరణకు x చరరాశిలో గల ఒక బహుపది 3x + 5. మరి 3x + 5 అనేది ఒక బహుపది అనుకుందాం. దీని
పరిమాణం 1, ఇది రేఖీయ బహుపది. మరి ఇక్కడ ఎక్స్ ఘాతాంకం ఏం లేకపోతే మనము 1 అనుకోవచ్చు. ఇక్కడ x⁴1 అంటే అది ఎక్స్కు సమానం కాబట్టి దీని యొక్క పరిమాణం 1 అవుతుంది. ఇది రేఖీయ బహుపది. ఏ బహుపది యొక్క పరిమాణం 1 అవుతుందో వాటిని రేఖీయ బహుపదులని కూడా మనం పిలుస్తాం. ఇక్కడ రెండవ పరిమాణం గల బహుపదిని వర్గ బహుపది అంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే x² + 5x + 4. మరి ఇందులో గరిష్ట ఘాతాంకం ఏది? 2 కావున దీన్ని రెండవ పరిమాణం అని అంటాం. మరి రెండవ పరిమాణం గల బహుపదిని మనము వర్గ బహుపది అంటాం. 1వ పరిమాణం గల బహుపదిని రేఖీయ బహుపది అంటాం. రెండవ పరిమాణం గల బహుపదిని వర్గ బహుపది అని పిలుస్తాం. అదేవిధంగా వర్గ బహుపదులకు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 2x² + 3x - 1/2 ఇది వర్గ బహుపది. p² - 1. మరి ఆ బహుపదిలో చరరాశి అనేది ఎక్సే ఉండాల్సిన అవసరం లేదు. అక్కడ p ఉండొచ్చు, q ఉండొచ్చు, z ఉండొచ్చు, y ఉండొచ్చు, ఏదైనా లెటర్ ఉండొచ్చు. ఏ నుంచి z వరకు అది ఏ లెటర్ అయినా కావచ్చు. దాన్ని మనము చరరాశిగా పిలుస్తాం. p² - 1 ఇందులో గరిష్ట ఘాతాంకం 2 కాబట్టి ఇది వర్గ బహుపది. రెండవ పరిమాణం గల బహుపది, దీన్నే వర్గ బహుపది అంటాం. ఇక్కడ 3 - z - z². మరి ఇక్కడ గరిష్ట ఘాతాంకం 2 కావున దీన్ని మనము వర్గ బహుపది అని పిలుస్తాం. ఇక్కడ y² - y/3 + √2. ఇందులో గరిష్ట ఘాతాంకం 2 కాబట్టి దీన్ని మనము రెండవ పరిమాణ బహుపది లేదా వర్గ బహుపది అని పిలవడం జరుగుతుంది. 5x³ - 4x² - x - 1 అనే సమాసము x చరరాశి గల మూడవ పరిమాణ బహుపది. దీనిని త్రిపరిమాణ బహుపది అని పిలుస్తాము. ఇక్కడ 5x³ - 4x² - x - 1 ఇందులో గరిష్ట ఘాతాంకం ఏది? 3 కాబట్టి దీన్ని మనము మూడవ పరిమాణ బహుపది అని పిలుస్తాము. దీన్నే త్రిపరిమాణ బహుపది అని పిలవడం జరుగుతుంది. త్రిపరిమాణ బహుపది, మూడవ పరిమాణం ఉంది కాబట్టి దాన్ని మనము త్రిపరిమాణ బహుపది అని పిలవడం జరుగుతుంది. 6ను ఇక్కడ ఓన్లీ 6 ఉంది, దీన్ని కూడా మనం బహుపది అని పిలవచ్చు. మరి ఈ 6ని ఏ విధంగా రాయొచ్చు? 6 × x⁴0, 6 × x ఘాతాంకం 0గా రాయవచ్చు. ఇక్కడ x ఘాతాంకం 0 అంటే x⁴0 అంటే అది 1కి సమానం. మనం ఇంతవరకే మనం దీని గురించి తెలుసుకోవడం జరిగింది. మరి x⁴0 అంటే 1కి సమానం కాబట్టి 6 × 1 6, మళ్ళీ ఇదే నంబర్ వస్తుంది కాబట్టి మనం దీన్ని 6 × x⁴0గా రాయవచ్చు. ఇక్కడ x యొక్క ఘాత సంఖ్య 0 కావున అది శూన్య పరిమాణ బహుపది అగును. మరి మనకి ఇక్కడ x అనే చరరాశి మనకు కనిపించకపోయినా అది x కావచ్చు, y కావచ్చు, z కావచ్చు, a కావచ్చు, b కావచ్చు, p కావచ్చు, q కావచ్చు, ఏదైనా లెటర్ కావచ్చు. మరి అక్కడ చరరాశి మనకు కనిపించకపోయినా మనము దీన్ని ఈ విధంగా 6 ఏదైనా ఒక రాశి ఇద్దరి యొక్క ఘాతాంకం 0గా రాయవచ్చు. కాబట్టి ఇక్కడ ఘాతాంకం ఏంది? 0. కాబట్టి ఈ బహుపదిని మనం ఏ బహుపది అంటాము? శూన్య పరిమాణ బహుపది. 0 పరిమాణ బహుపది శూన్య పరిమాణ బహుపది అని పిలవడం జరుగుతుంది. ఓకే, బహుపది పరిమాణంలో భాగంగా 7u⁴6 - 3/2 u⁴4 + 4u² - 8 అనేది 6వ పరిమాణ బహుపది. మరి ఇందులో గరిష్ట ఘాతాంకం 6 కాబట్టి దీన్ని 6వ పరిమాణ బహుపది అని పిలుస్తాం. x⁴10 - 3x⁴8 + 4x⁴5 + 2x² - 1 అనేది 10వ పరిమాణ బహుపది. మరి ఈ బహుపదిలో హైయెస్ట్ ఘాతాంకం ఏది? 10 కాబట్టి దీన్ని 10వ పరిమాణ బహుపది అని పిలుస్తాం. మనం బహుపదులను ఏ పరిమిత పరిమాణానికైనా రాయవచ్చు. అంటే
ఈ బహుపదుల్లో ఘాతాంకం అనేది 1 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. మరి ఏ పరిమాణానికైనా మనం బహుపదిని రాయగలుగుతాము. n ఒక పూర్ణ సంఖ్యగా ఉండి, n అనేది ఒక పూర్ణాంక సంఖ్యగా ఉండి x చరరాశితో కూడి nవ పరిమాణ బహుపదిని మనం రాయవచ్చు. n అనేది ఒక పూర్ణాంక సంఖ్యగా ఉండి x చరరాశితో కూడిన nవ పరిమాణ బహుపదిని మనం చూద్దాం. ఇక్కడ p of x ఈక్వల్ a0 x power n ప్లస్ a1 x power n minus 1 a2 x power n minus 2 ప్లస్ so and so ప్లస్ a n minus 1 x ప్లస్ an అనేది nవ పరిమాణ బహుపది అంటాము. దీనిని మరి మనము nవ గరిష్ట ఘాతాంకం ఏది ఇందులో n తర్వాత n minus 1 n minus 2 ఆ విధంగా ఉన్నాయి. కానీ ఇందులో గరిష్ట ఘాతాంకం ఏది n కాబట్టి దీన్ని మనము nవ పరిమాణ బహుపది అని పిలుస్తాం. ఇందులో a0 a1 a2 a so and so an minus 1 an అనేవి చరరాశి x యొక్క వాస్తవ గుణకాలు మరియు a0 నాట్ ఈక్వల్ 0. ఇక్కడ చరరాశి పక్కకున్న ఈ a0 కానీ a1 కానీ a2 కానీ సో అండ్ సో an minus 1 కానీ an కానీ వీటిని మనం ఏమంటామట, ఆ చరరాశికి సంబంధించిన గుణకాలు అంటామట. వీటిని చరరాశి యొక్క గుణకాలు అంటాం. ఇక్కడ x అనేది చరరాశి, ఈ a0 అనేది x యొక్క గుణకము, ఇక్కడ n అనేది ఘాతాంకం, x అనేది చరరాశి, a0 అనేది గుణకం, ఇక్కడ a1 అనేది గుణకము, x అనేది చరరాశి, n minus 1 అనేది ఘాతాంకం, ఇక్కడ a2 అనేది గుణకము, x అనేది చరరాశి, n minus 2 అనేది ఘాతాంకం, ఇక్కడ an minus 1 అనేది గుణకము, x అనేది చరరాశి, ఇక్కడ an అనేది గుణకం. ఇక్కడ ఏది లేదంటే మనము x పవర్ 0గా రాసుకోవచ్చు. కాబట్టి ఇది nవ పరిమాణ బహుపది అంటాం. ఈ a0 a1 a2 సో అండ్ సో an minus 1 anలను చరరాశికి సంబంధించిన గుణకాలు అని చెబుతాం. ఓకే, బహుపది యొక్క విలువ p of x ఈక్వల్ x² - 2x - 3ని పరిశీలించండి. ఇక్కడ x² - 2x - 3 అనేది ఒక బహుపది. ఉదాహరణకు x ఈక్వల్ 1 అయినప్పుడు దీని విలువ ఎంత? మరి ఈ p of x, ఈ x యొక్క చరరాశి యొక్క విలువ 1 అయితే, ఈ x చరరాశి యొక్క విలువ 1 అయినప్పుడు ఈ p of x యొక్క విలువ ఎంత అవుతుంది అంటే, x ఈక్వల్ 1ని ప్రతిక్షేపించిన ఈ p of xలో x ఈక్వల్ 1ని ప్రతిక్షేపిస్తే p of 1 ఈక్వల్ x² x ప్లేస్లో 1 ప్రతిక్షేపిస్తున్నాం కాబట్టి 1² మైనస్ 2x 2 ఇంటూ x ప్లేస్లో 1 మైనస్ 3. ఇక్కడ 1² అంటే 1 మైనస్ 2 ఇంటూ 1 మైనస్ 2 మైనస్ 3. p of 1 ఈక్వల్ ఇక్కడ -2 -3 -5, ఇక్కడ +1 ఉంది కాబట్టి -4. p of 1 ఈక్వల్ -4 అవుతుంది. అంటే ఇక్కడ p of xలో x ఈక్వల్ 1ను ప్రతిక్షేపిస్తే p of 1 ఈక్వల్ -4 రావడం జరుగుతుంది. ఇదే విధంగా x ఈక్వల్ 0 విలువ వద్ద p of x విలువ ఎంత అంటే, p of 0 అంటే మళ్ళీ x ప్లేస్లో 0ను ప్రతిక్షేపించడం. ఇక్కడ 0² -2 ఇంటూ 0 -3, ఇక్కడ 0 -2 ఇంటూ 0 0 -3. p of 0 ఈక్వల్ -3 అవుతుంది. p of 1 ఈక్వల్ -4, p of 0 ఈక్వల్ -3 అవుతుంది. k వాస్తవ సంఖ్య అయినప్పుడు చరరాశి xకు బదులుగా kను ప్రతిక్షేపిస్తే వచ్చే విలువ p of k అవుతుంది. దీనిని k వద్ద p of x అనే బహుపది విలువ అంటాము. మరి x ప్లేస్లో kను ప్రతిక్షేపిస్తే అది p of k అవుతుంది. p of k అనేది k వద్ద p of x అనే బహుపది విలువ
అంటాము. అంటే సపోజ్ ఇప్పుడు చూద్దాం, ఇదే పీ ఆఫ్ ఎక్స్ ప్లస్లో పీ ఆఫ్ కే అంటే అది ఏ విధంగా అవుతుంది? కే స్క్వేర్ మైనస్ 2k మైనస్ 3 ఈ విధంగా కావడం జరుగుతుంది. పీ ఆఫ్ కే అంటే కే స్క్వేర్ మైనస్ 2k మైనస్ 3 అంటే ఇక్కడ ఈ పీ ఆఫ్ ఎక్స్కు బదులు పీ ఆఫ్ కే ప్రతిక్షేపిస్తే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. బహుపది శూన్యాలు అంటే ఏంటో తెలుసుకుందాం. బహుపది శూన్యాలు అంటే మనము ఒక బహుపది ఇచ్చినప్పుడు ఆ బహుపదికి చరరాశికి ఒక విలువను ప్రతిక్షేపిస్తే మనకు ఆ బహుపది యొక్క విలువ మొత్తం 0కు 0కు సమానమైతే మరి మనం దాన్ని బహుపది శూన్యము అంటాం. బహుపది శూన్యము అంటాం. మరి ఇక్కడ ఒకటి ఇచ్చిండు, x ఈక్వల్ 3, -1 మరియు 2ల వద్ద పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3 విలువలు ఎంత అని అడిగాడు. చేద్దాం మనం. ఇక్కడ మనకు పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3 ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మనకు ఫస్ట్ x ఈక్వల్ 3 అంటే పీ ఆఫ్ 3 ఈక్వల్ 3 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 3 మైనస్ 3 ఈక్వల్ 3 స్క్వేర్ అంటే ఇక్కడ 9 మైనస్ 2 ఇంటూ 3 2 3 6 మైనస్ 3 ఇక్కడ -6 -3 అనేది -9 అవుతుంది కాబట్టి ఈక్వల్ 9 మైనస్ 9 ఈక్వల్ 0. పీ ఆఫ్ 3 ఈక్వల్ 0 రావడం జరిగింది. ఇప్పుడు పీ ఆఫ్ -1 చూద్దాం. పీ ఆఫ్ -1 ఈక్వల్ -1 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ -1 మైనస్ 3 ఇక్కడ -1 హోల్ స్క్వేర్ అంటే -1 ఇంటూ -1 ప్లస్ 1 కావడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కావడం జరుగుతుంది, +2 -3 ఇక్కడ 3 - 3 ఈక్వల్ 0. పీ ఆఫ్ -1 కూడా 0 రావడం జరిగింది. ఇప్పుడు పీ ఆఫ్ 2 చూద్దాం. పీ ఆఫ్ 2 ఈక్వల్ 2 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 2 మైనస్ 3 ఈక్వల్ ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4 2 ఇంటూ 2 4 మైనస్ 3 4 మైనస్ 4 0 ఇక్కడ మళ్ళీ -3 అంటే -3 రావడం జరుగుతుంది. ఇక్కడ పీ ఆఫ్ 3 ఈక్వల్ 0 రావడం జరిగింది. పీ ఆఫ్ -1 ఈక్వల్ 0 రావడం జరిగింది. కానీ ఇక్కడ పీ ఆఫ్ 2 ఈక్వల్ -3 రావడం జరిగింది. అంటే ఇక్కడ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3 బహుపదికి 3, -1లు పీ ఆఫ్ 3, పీ ఆఫ్ -1లు బహుపది శూన్యాలు అవుతాయి. బహుపది శూన్యాలు అవుతాయి. ఎందుకంటే పీ ఆఫ్ 3 ఈక్వల్ 0 రావడం జరిగింది.
పీ ఆఫ్ -1 ఈక్వల్ 0 రావడం జరిగింది కాబట్టి ఈ 3 -1లు అనేవి పీ ఆఫ్ 3 పీ ఆఫ్ -1లు బహుపది శూన్యాలు అవుతాయి. దేనికి? పీ ఆఫ్ ఎక్స్ x² - 2x - 3 అనే బహుపదికి ఈ పీ ఆఫ్ 3 పీ ఆఫ్ -1లు బహుపది శూన్యాలు అవుతాయి. ఇక్కడ కానీ పీ ఆఫ్ 2 ఈక్వల్ -3 కావున ఇది పీ ఆఫ్ ఎక్స్కి బహుపది శూన్యం కాదు. బహుపది శూన్యం కాదు. మరి బహుపది శూన్యం కావాలంటే ఆ బహుపది యొక్క మొత్తం విలువ 0కు సమానం కావాలి. ఇక్కడ జరిగింది పీ ఆఫ్ -1లో కూడా ఆ బహుపది మొత్తం విలువ 0 రావడం జరిగింది కాబట్టి ఇవి రెండు బహుపది శూన్యాలు అవుతాయి. కానీ పీ ఆఫ్ 2 మాత్రం కాదు, ఎందుకంటే దాని యొక్క మొత్తం విలువ -3 రావడం జరిగింది కాబట్టి అది బహుపది శూన్యం కాదు. అభ్యాసం 3.1 మనం ఇప్పుడు అభ్యాసం 3.1లోకి వెళ్దాం. అందులో ఉన్న ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ వన్, పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 5x⁴ - 6x⁴ ప్లస్ 7x - 6 అయినా కింది వానిని కనుగొనండి. ఇక్కడ 5x⁴ - 6x⁴ ప్లస్ 7x - 6 పీ ఆఫ్ ఎక్స్ అనేది. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమని ఇచ్చిందంటే x⁴ యొక్క గుణకం అన్నాడు. x⁴ యొక్క గుణకం. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ పీ ఆఫ్ ఎక్స్ యొక్క పరిమాణం, దాని యొక్క పరిమాణం అడిగిండు. ఇక్కడ స్థిర పదం అడిగిండు. మరి ఇక్కడ మనం చూద్దాం. పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 5x⁴ - 6x⁴ ప్లస్ 7x - 6. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగిందంటే x⁴ యొక్క గుణకం మరి ఇక్కడ x అనేది చరరాశి, 7 అనేది ఘాతాంకం, ఇక్కడ 5 అనేది దీని యొక్క గుణకం. ఇక్కడ x అనేది చరరాశి, 5 అనేది ఘాతాంకము, 6 అనేది దీని యొక్క గుణకం. ఇక్కడ x అనేది చరరాశి, దీని యొక్క గుణకము 7. ఇక్కడ 6ను మనము ఏమంటాము? స్థిర పదం. ఎందుకంటే ఇక్కడ చరరాశి లేదు కాబట్టి మనం దీన్ని స్థిర పదం అంటాం. స్థిర పదము, చరరాశి, గుణకము. చరరాశి, ఘాతాంకము, గుణకము. చరరాశి, ఘాతాంకము, గుణకం. మనకి ఇక్కడ ఏమిచ్చిందంటే x⁴ యొక్క గుణకం. x⁴ ఏముంది? ఇక్కడ ఉంది. x⁴ యొక్క గుణకం ఏంది? -6. ఇక్కడ -6 ఉంది కాబట్టి x⁴ యొక్క గుణకం ఏమవుతుంది? -6 కావడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, పీ ఆఫ్ ఎక్స్ యొక్క పరిమాణం. మనము బహుపది యొక్క పరిమాణం గురించి తెలుసుకోవడం జరిగింది. బహుపది యొక్క పరిమాణం అంటే ఆ బహుపదిలో చరరాశి ఉంటే ఆ చరరాశి యొక్క గరిష్ట ఘాతాంకంను, ఆ బహుపదిలోని చరరాశి యొక్క గరిష్ట ఘాతాంకంను మనము ఆ బహుపది యొక్క పరిమాణం అంటాం. ఆ గరిష్ట ఘాతాంకం 3 ఉందనుకో దాన్ని త్రిపరిమాణ బహుపది అంటాం. సపోజ్ ఆ గరిష్ట ఘాతాంకం 4 ఉందనుకో అది 4వ పరిమాణ బహుపది అంటాం. ఆ గరిష్ట ఘాతాంకం 2 ఉందనుకో దాన్ని 2వ పరిమాణ బహుపది అని పిలవచ్చు, లేదా వర్గ బహుపది అని పిలవచ్చు. లేదా గరిష్ట ఘాతాంకం 1 ఉందనుకుందాం, దాన్ని మనము 1వ పరిమాణ బహుపది అంటాం, లేదా
రేఖీయ బహుపది అని పిలుస్తాం. ఆ విధంగా పరిమాణం గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ యొక్క పరిమాణం అన్నాడు కాబట్టి పి ఆఫ్ ఎక్స్ ఏంది మనకు మళ్ళీ ఒకసారి రాద్దాం. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 5x⁻7 మైనస్ 6x⁻5 ప్లస్ 7x మైనస్ 6. కావున ఇక్కడ ఈ చరరాశి ఏంది ఎక్స్. ఈ ఎక్స్ యొక్క గరిష్ట ఘాతాంకం ఏది ఇక్కడ 7. మనకి ఇక్కడ 7 కనిపిస్తుంది. ఇది 5, ఇది ఇక్కడ x⁻1 అనుకుందాం. ఇక్కడ గరిష్ట ఘాతాంకం మనకు 7 కాబట్టి పి ఆఫ్ ఎక్స్ యొక్క పరిమాణం ఏమవుతుంది 7 అవుతుంది. ఇది 7వ పరిమాణ బహుపది అని పిలుస్తాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. స్థిర పదము. స్థిర పదం ఇక్కడ దీన్ని చరరాశి అన్నము, దీన్ని గుణకం అన్నము, దీన్ని ఘాతాంకం అన్నము. చరరాశి గుణకము ఘాతాంకం, చరరాశి గుణకం. ఇక్కడ దీని పక్కకు చరరాశి లేదు కాబట్టి దీన్ని మనం ఏమంటాము స్థిర పదము అని పిలవడం జరుగుతుంది. దీన్ని అంటే దాని పక్కకు చరరాశి లేకపోతే దాన్ని మనం స్థిర పదం అంటాం. స్థిర పదం ఏది మరి -6, ఇక్కడ -6 కాబట్టి స్థిర పదం -6. ఇక్కడ పరిమాణం ఏమో 7, x⁻5 యొక్క గుణకం ఏమో -6. ఓకే, ఇది 1వ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్స్. సెకండ్ క్వశ్చన్. కింది ప్రవచనాలలో ఏవి సత్యం ఏవి అసత్యం కారణాలు తెలపండి. మరి ఇక్కడ 5 ప్రవచనాలు ఇచ్చిండు. ఇందులో ఏ వాక్యం సరైనది ఏ వాక్యం సరికాదో అంటే ఏది సత్యం ఏది అసత్యం రాయమన్నాడు. మరి అది ఎందుకు సత్యము అది ఎందుకు అసత్యమో కూడా కారణం తెలుపమన్నాడు. ఓకే, ఫస్ట్ √2x² - 3x + 1 అనే బహుపది పరిమాణం √2. √2x² - 3x + 1. ఇందులో మరి బహుపది యొక్క పరిమాణం అంటే మనము ఈ బహుపదిలో చరరాశి యొక్క గరిష్ట ఘాతాంకంను మనము ఆ బహుపది యొక్క పరిమాణం అంటాం. కానీ ఇక్కడ మరి ఈ గరిష్ట ఘాతాంకం ఎంత 2. దీని యొక్క పరిమాణం 2 అని ఇవ్వాలి. కానీ ఇక్కడ √2 అని ఇచ్చిండు. ఈ √2 అనేది గుణకం అవుతుంది కానీ పరిమాణం కాదు. కాబట్టి ఇది అసత్యం. √2x² - 3x + 1 బహుపది పరిమాణం 2 అవుతుంది. సెకండ్ క్వశ్చన్. P of x = 3x³ - 4x² + 5x + 7 అనే బహుపదిలో x² యొక్క గుణకం 2. మరి ఇక్కడ P of x అనే ఒక బహుపది ఉంది. ఆ బహుపదిలో x² యొక్క గుణకం 2 అని ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ x² యొక్క గుణకము -4 యాక్చువల్గా, కానీ మనకు 2 అని ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది అసత్యం. P of x = 3x³ - 4x² + 5x + 7 లో x² యొక్క గుణకం -4 అవుతుంది. ఇక్కడ థర్డ్ క్వశ్చన్. స్థిర పదం యొక్క పరిమాణం 0. స్థిర పదం మనము స్థిర పదం అంటే దాని పక్కకు చరరాశి లేనప్పుడు దాన్ని స్థిర పదం అంటాం. ఆ స్థిర పదం యొక్క పరిమాణం 0. అవునా కాదా చూద్దాం. ఇప్పుడు స్థిర పదం అంటే సపోజు 7 అనేది ఒక స్థిర పదం అనుకుందాం.
ఈ 7ని మనము ఏ విధంగా రాసుకోవచ్చు? 7 ఇంటూ ఎక్స్ పవర్ 0గా రాసుకోవచ్చు. అంటే 7 ఇంటూ ఎక్స్ పవర్ 0, 7 ఎక్స్ పవర్ 0గా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ దీని యొక్క పరిమాణం, ఇక్కడ చరరాశి ఎక్స్ ఉంది, ఎక్స్ యొక్క ఘాతాంకం ఎంత? 0 ఉంది. కాబట్టి దీని యొక్క పరిమాణం మనము 0 అని చెప్పవచ్చు. కాబట్టి ఇది సత్యం. సత్యం. ఈ వాక్యం అనేది సత్యం. ఇక్కడ 4th క్వశ్చన్, 1/x² - 5x + 6 అనేది ఒక వర్గ బహుపది. 1/x² - 5x + 6 అనేది ఒక వర్గ బహుపది అట. ఇక్కడ మరి ఇది సత్యమేనా? కాదు. ఎందుకంటే 1/x² - 5x + 6 అనేది ఇది బహుపదియే కాదు. కాబట్టి అది వర్గ బహుపది ఎందుకు అవుతుంది? దీన్ని మనము ఎలా రాయొచ్చు అంటే x⁻² - 2 - 5 x⁻ -1 + 6 ఈ విధంగా, అంటే ప్లస్ 1/6 1/5 1/6 x⁻ -2 - 1/5 x⁻ -1 + 1/6 ఈ విధంగా మనం దీన్ని రాయొచ్చు. కాబట్టి ఇక్కడ ఈ -2 అనేది పూర్ణాంకం కాదు, ఇది పూర్ణాంకం కాదు. కాబట్టి ఈ ఘాతాంకం అనేది పూర్ణాంకం కాదు. కాబట్టి ఇది బహుపది కాదు. అసత్యం. అసత్యం. 1/x² - 5x + 6 అనేది బహుపది కాదు. బహుపది కాదు. 5th క్వశ్చన్, ఒక బహుపది పరిమాణము దానిలో పదాల సంఖ్య కన్నా ఒకటి ఎక్కువ. ఇక్కడ మనము బహుపది పరిమాణం గురించి తెలుసుకోవడం జరిగింది. బహుపది పరిమాణం అంటే ఆ బహుపదిలో చరరాశి యొక్క గరిష్ట ఘాతాంకంను, బహుపదిలో చరరాశి యొక్క గరిష్ట ఘాతాంకంను మనం ఆ బహుపది యొక్క పరిమాణంగా చెప్పినాం. మరి ఇక్కడ ఏమనిచ్చిండు? ఆ బహుపదిలోని పదాల సంఖ్య కన్నా ఒకటి ఎక్కువ. ఆ బహుపదిలో ఎన్ని పదాలు ఉన్నాయో దానికన్నా ఒకటి ఎక్కువ ఉంటే దాన్ని బహుపది పరిమాణం అని మనకి ఇక్కడ వాక్యం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది అసత్యం. అసత్యం. బహుపది పరిమాణం అనగా ఆ బహుపదిలోని చరరాశి యొక్క గరిష్ట ఘాతాంకం గరిష్ట ఘాతాంకంనే ఆ బహుపది యొక్క పరిమాణంగా మనం చెప్పడం జరిగింది. ఓకే. 3rd క్వశ్చన్, P(t) = t³ - 1 అయిన P(1), P(-1), P(0), P(2) మరియు P(-2)లను వాటి యొక్క విలువలను కనుగొమని చెప్పడం జరిగింది. ఓకే. సొల్యూషన్. P(t) = t³ - 1. P(1) = 1 whole cube minus 1. 1 minus 1 = 0.
P of 1 equal 0. Next P of minus 1 equal minus 1 whole cube minus 1 equal ఇక్కడ minus 1 into minus 1 plus 1 plus 1 into minus 1 minus 1. So minus 1 equal minus 2. P of minus 1 equal minus 2. Next P of 0 equal 0 whole cube minus 1. 0 minus 1 equal minus 1. P of 0 equal minus 1. Next P of 2. P of 2 equal 2 whole cube minus 1. 2 to the 4, 4 to the 8. 8 minus 1 equal 7. Next P of minus 2 equal minus 2 whole cube minus 1 equal minus 2 into minus 2 plus 4 into minus 2 minus 8 minus 8 minus 1 equal minus 9. P of minus 2 equal to okay. ఇక్కడ P of t equal t cube minus 1, P of 1 equal 0, P of minus 1 equal minus 2, P of 0 equal minus 1, P of 2 equal 7, P of minus 2 equal minus 9. Right. Fourth question, minus 2 మరియు 2 అనేవి x power 4 minus 16 అనే బహుపదికి శూన్యాలు అగునో కాదో సరిచూడండి అని ఇవ్వడం జరిగింది. సొల్యూషన్ ఇక్కడ P of x ఈక్వల్ x power 4 minus 16. ఇక్కడ minus 2 అన్నాడు కాబట్టి P of minus 2 ఈక్వల్ minus 2 whole power 4 minus 16. ఇక్కడ minus 2 into minus 2 plus 4 into minus 2 minus 8 into minus 2 plus 16 minus 16 equal 0. P of minus 2 equal 0. Next P of 2 equal 2 power 4 minus 16. ఇక్కడ 2 into 2 4, 4 to the 8, 8 to the 16, 16 minus 16 equal 0. ఇక్కడ మన క్వశ్చన్ ఏమన్నాడు, -2 మరియు 2 అనేవి x power 4 minus 16 అనే బహుపదికి శూన్యాలు అగునో కాదో సరి చూడమన్నాడు. మనం శూన్యం కావాలంటే ఆ బహుపది శూన్యం కావాలంటే ఆ బహుపది యొక్క విలువ 0 రావాలి. మనకి ఇక్కడ P of minus 2ని ప్రతిక్షేపించినప్పుడు 0 వచ్చింది, ఇక్కడ 2ను ప్రతిక్షేపించినప్పుడు 0 వచ్చింది. కాబట్టి -2 మరియు 2 అనేవి x power 4 minus 16 అనే బహుపదికి శూన్యాలు అవుతాయి. therefore -2 మరియు 2 అనేవి x power 4 minus 16 అనే బహుపదికి శూన్యాలు అవుతాయి. క్వశ్చన్ P of x ఈక్వల్ x స్క్వేర్ మైనస్ x మైనస్ 6 అనే బహుపదికి 3 మరియు -2 అనేవి
శూన్యాలు అగునో కాదో సరి చూడండి. ఓకే, సొల్యూషన్ p of x ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6. ఇక్కడ p of 3 ఈక్వల్ టు 3 హోల్ స్క్వేర్ మైనస్ 3 మైనస్ 6. ఇక్కడ 3 స్క్వేర్ మీన్స్ 9 మైనస్ 3 మైనస్ 6. ఇక్కడ 9 మైనస్ 9 సో ఈక్వల్ టు 0. p of 3 ఈక్వల్ టు 0. నెక్స్ట్ p of minus 2. p of minus 2 ఈక్వల్ టు minus 2 హోల్ స్క్వేర్ మైనస్ 2 మైనస్ 6. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో -2 ప్రతిక్షేపించాలి. -2 ఇంటూ -2 ప్లస్ 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 మైనస్ 6. ఇక్కడ 4 ప్లస్ 2 6 6 మైనస్ 6 ఈక్వల్ టు 0. p of -2 ఈక్వల్ టు 0. p of 3 ఈక్వల్ 0. p of -2 ఈక్వల్ 0. శూన్యాలు కావాలి అంటే దాని ఆ బహుపది యొక్క మొత్తం విలువ 0కు సమానం కావాలి. ఇక్కడ p of 3 అనేది 0, p of -2 అనేది కూడా 0కు సమానమైంది కాబట్టి వీటిని ఈ బహుపదికి శూన్యాలు అని అనడం జరుగుతుంది. therefore p of x ఈక్వల్ x స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6 అనే బహుపదికి 3 మరియు -2 శూన్యాలు అవుతాయి. ఓకే, ఇక్కడ p of x ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6 అనే బహుపదికి 3 మరియు -2 శూన్యాలు అవుతాయి. రైట్.